119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేలు ఇంటూ 2,50,000 ఇవ్వండి, ఎంత వస్తుంది చూడండి. మళ్ళీ ఈ జీతం కాక వాళ్ళకి ఇల్లు ఫ్రీ, టెలిఫోన్ ఫ్రీ, రవాణా ఫ్రీ, అన్ని కూడా ఫ్రీ. ఇదంతా ఎవరి అబ్బ సొత్తు? మన అబ్బ సొత్తు. ఇది మన అబ్బ సొత్తు. జిఎస్టీ అని, మన్ను మసనకాలని మనం చెందేటువంటి ప్రతి వస్తువు మీద పన్నులేసి ఆ పన్నుల రూపాయలు పెంపి చేసి మన డబ్బులు తీసుకపోయి అక్కడ దొరుకుతా ఉన్నారు. ఇది అన్యాయము, అక్రమము, దారుణం. కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి మనం కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో సంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఉండేటువంటి సౌకర్యాలు అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు లేవు. అసంఘటిత రంగం అంటే ఎవరు? అమ్మాయిలు అనుకోండి, లేకపోతే భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు అనుకోండి, మీరు అనుకోండి, వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలోకి వస్తారు. వీళ్ళకి కనీస వేతనాలు లేవు. మనం ఏమడుగుతున్నాం? అయ్యా కనీసం 20,000 రూపాయలు, 26,000 రూపాయలు ఏమని అడుగుతున్నాం. ఒక కుటుంబం బతకాలి అంటే అంతెందుకు, మామూలుగా మనం ఈ రోజంతా కష్టపడాలి అంటే మనకు 2,000 క్యాలరీల శక్తి అవసరం. 2,000 క్యాలరీల శక్తి అవసరం కావాలంటే మనం ఏం తినాలి? మన తిండిలో ఏముండాలి? మన అన్నం ఉండాలి, పప్పు ఉండాలి, తర్వాత మజ్జిగ ఉండాలి, నెయ్యి ఉండాలి, తర్వాత 2-3 రకాల కూరగాయలు ఉండాలి, గుడ్డు ఉండాలి, అరటి పండు ఉండాలి. ఇవాళ ఉన్నాయా? ఏమి లేవు. చింతకాయ చెట్టు నూరడమా, లేకపోతే ఇంకో పప్పు చేయడమా, ఆ పిల్లల్ని ఎత్తుకోవడం, బయటపడతాం. కాబట్టి ఇట్లా ఉంది మన పరిస్థితి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? అయ్యా మాకు పంచపక్ష పరమాణం వద్దు, కనీస వేతనం ఇవ్వండి, బ్రతకడం కోసం తినడానికి మాకు వేతనం ఇవ్వండి అడుగుతున్నాం. ఇది కూడా కనికరించారా ప్రభుత్వాలు? మరి మన ఓట్లు ఎందుకు వేయాలి? మనం గమనించాలి. అందుకోసం ఈ సార్వత్రిక సమ్మెలో మనం అందరం కూడా భాగస్వాములం కావాలని చెప్పి అనుకున్నాం, భాగస్వాములం అయినాం. కాబట్టి ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరవాలి. మనం ఇట్లా అనుకుంటుంటేనే నిన్ననే మన రాష్ట్రంలో కూడా జీవో వెలువడింది. ఏమని? రోజుకు 10 గంటలు పనిచేయాలని. ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, ప్రాణత్యాగం చేసి రోజుకు 8 గంటల పనితలా సాధించుకొని చట్టం తీసుకొస్తే దానికి 10 నెలలు పెట్టి మళ్ళీ నీవు 8 గంటలు కాదు 10 గంటలు పని చేయమంటున్నారు. మీరు ఈ మధ్య ఎందుకంటే అందరు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఫ్రాన్స్లా రోజుకు ఎవరు మైక్రోసాఫ్ట్ ఉంది కదా, ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక ప్రాక్టీస్ చేశారు. వారానికి 5 రోజులే పని చేయమని చెప్పారు. వారానికి 5 రోజులే పని చేస్తే వాళ్ళ యొక్క పనిదనంలో ఉత్పత్తి బాగా పెరిగింది. 10 గంటలు తగ్గినాయి, ఉత్పత్తి పెరిగింది. అంటే రోజుకి వారానికి 5 రోజులే పని చేయమని చెప్పి మైక్రోసాఫ్ట్ అంటే మనం 100 సంవత్సరాలు కొట్లాడినటువంటి హక్కులున్నాయి. మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులున్నాయి. ఆ హక్కులన్నీ కూడా తుడిచేసి మనమంతా ఇదో సమ్మె చేసుకోవద్దు, మనమంతా జీతం అడగకూడదు, మనమంతా ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి బేరసారం అడగకూడదు. అందుకోసం ఈ సంఘాలు లింగాలు జాతనై కోట్లు 4 కోట్లు అమలైతే ఇలా కూర్చొని మాట్లాడుకో, ఇలా సమ్మెలు చేయం. ఎవరు కూడా బానిసలేక గతంలో ఎవరైతే బ్రిటిష్ పాలన అని చెప్పుకుంటున్నామో అట్లా కూడా మనం పనిచేసేటువంటి దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనల్ని 4 కోట్లు తీసుకొస్తుంది. ఎందుకోసం? నేను ఇప్పటిదాకా చెప్పినది, ఎవరు కూడా మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. ఆయన చెప్తున్నాడు, నరేంద్ర మోడీ గారు ఏమని చెప్తున్నాడు? నేను రోజుకు 18 గంటలు పని చేస్తున్నా, మీరు 20 గంటలు పని చేయాలి, 20 గంటలు పని చేస్తే దేశం అభివృద్ధి అవుతాయని చెప్పి చెప్తున్నాడు. ఆయన చేసే పని ఏంటి? ఏం చేస్తున్నాడు? ఏం కష్టపడి చెమట వస్తున్నాడు? ఈ దేశంలో ఏం ఉత్పత్తి చేస్తున్నాడు అనేటువంటిది మనం అడుగుతా ఉన్నాం. ఆయన చెప్తున్నాడు ఏమనంటే 10 గంటలు మనం తగ్గించాలి, ఉన్నటువంటిది పని ఒత్తిడి పెరుగుతుందని మనం అంటుంటే ఆయన 10 గంటలు పెంచాలని చెప్పి చెప్తున్నాడు. దాంతో పాటుగా ఆయన రోజు ఎంత ఉంటే సరిపోతుంది అంటే కూలీ 178 రూపాయలు ఉండాలంట. మస్తు సరిపోతాయంట. ఆయన వేసుకున్న కోట్ ఎంత, ఆయన తినే ఫుడ్ ఎంత, ఇట్లా లెక్క చెప్తుంటే కోట్ల రూపాయలు ఈరోజు దేశంలో అట్లాంటి దుర్మార్గంగా ఈరోజు గడిస్తూ. కార్మికుల సమ్మెకు జర్నలిస్టుల మద్దతు, TWJF వారి ర్యాలీకి మద్దతు పలికి ర్యాలీలో పాల్గొంటున్న దృశ్యాలు. మద్దతు వీళ్ళకి మద్దతు ఇస్తాం. అరే మన ఏదన్నా కళాకారులకు మద్దతు.
నేను రానికి రా నమస్కారాలు. ఈనాడు మీరు చేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 4 కోట్లను రద్దు చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈనాడు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మెకు మద్దతుగా జర్నలిస్టుల పక్షాన, కొల్లాపూర్ జర్నలిస్టుల పక్షాన మేము కూడా మీ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో మేము కూడా మీతో పాటు అన్న విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. మేము కూడా కలం కార్మికులమే. మీరు ఏ రకమైతే మీ పల్లెల్లో కార్మికులు అయితే మేము కూడా కలం కార్మికులమే. మీ చట్టాల్లో ఉన్నటువంటి 44 చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రద్దు చేస్తుందో అందులో మావి కూడా 2 చట్టాలు ఉన్నాయి. వాటన్నింటికి మేము అందరము కార్మికులమే. కాబట్టి మేము ఈరోజు మీకు మద్దతుగా ఇక్కడికి వచ్చి మీ ర్యాలీలో, మీ సమ్మెలో పాల్గొంటున్నాము. ఇంకో చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కొల్లాపూర్లో కూడా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు దాదాపు 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. కానీ మన కొల్లాపూర్లో జర్నలిస్టులకు హక్కు అయినటువంటి ఇంటి స్థలం ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీరు కూర్చున్న దాంట్లో కూడా ఎవరైనా మీ తమ్ముడు, మీ అన్ననో ఎవరో ఒకరు జర్నలిస్టు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాంటి మనకు ఉన్నటువంటి హక్కును కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నేటి వరకు కూడా ఎవరికి ఒక ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వకపోగా, జర్నలిస్టులు అంటే కార్మికులు అట్టడుగు వర్గాన్నే ఉండాలి, బీపీఎల్ కిందనే ఉండాలని కోరుకుంటున్నటువంటి ఈ ప్రాంత పాలకులకు ఈ వేదిక ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కోల్పుస్తాయి కొల్లాపూర్లో జనాలను జర్నలిస్టులను కూడా కోల్పుస్తాయి చేసేటువంటి ఈ పాలకులకు ధన్యవాదాలు తెలియజేయాలి. అసలు వారికి తెలియదు ఏంటంటే, జర్నలిస్టులకు బీపీఎల్ కు సంబంధం లేదు. బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ల కింద ఎవరైతే ఉంటారో వాళ్లకు గ్రామాలలో కానీ పట్టణంలోని వార్డులలో కానీ సెలెక్ట్ చేసి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ రకరకాల ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి స్కీములు, పథకాలను అందజేస్తారు. వాటితో ముడిపెట్టి జర్నలిస్టులను హేళన చేయడం అనేది స్థానిక మంత్రి గారికి తగదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తూ, ఇప్పటికైనా మీరు జర్నలిస్టు చట్టాలను, కార్మిక చట్టాలను కూడా చదువుకొని కార్మికులతో పాటు కలం కార్మికులు ఉన్నామనే సత్యాన్ని గ్రహించి మాకు రావాల్సినటువంటి హక్కును, ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే, ఈ నియోజకవర్గంలో మీరే చెప్పారు 130 మంది ఉన్నారని, ఆ 130 మందిలో బీపీఎల్ కింద కాకుండా జర్నలిస్ట్ కింద అందరి జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. అనాది పట్టుకో. అలా వెహికల్ వస్తాయి. ఒక్కరోజు 1 గంట సేపు జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జర్నలిస్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జర్నలిస్టులపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. జర్నలిస్టులకు ఇళ్ల